ధృవ సాంగ్ చూస్తున్నప్పుడు యాజ్ ఎ హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకు తమ్ముళ్ళలో ట్రావెలింగ్ సోల్జర్ తిరుగుతూ ఉంది. అబ్సల్యూట్లీ రైట్. అండ్ చాలామంది ఫ్యాన్స్ నాకు పంపిస్తున్నారు వీడియోస్, ఆ సాంగ్కి ఎడిట్ చేసి విజువల్కి ఆ సౌండ్ వేసి పంపిస్తున్నారు. నిజంగా అది ఆ సాంగ్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది అనేది నేను అందరికి చెప్పాను కూడా ఇంతకుముందే. ఓకే, చిన్నప్పటి నుంచి నాకు ఎనీథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దిస్ మోటివేషనల్ సాంగ్స్ నాకు ఇష్టం. అండ్ అది ఎప్పుడో ఉండిపోయి ఉంటుంది బాగా డీప్గా. అండ్ ఈ సాంగ్ చేసేటప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. ఆ సినిమాలో బాబాయ్ హ్యాస్ టు ప్రూవ్, ఇక్కడ నేను హ్యావ్ టు ప్రూవ్. సో అదేదో అన్నీ కలిసి ఆల్మోస్ట్ అలాంటి విజువల్స్ కాకపోయినా అలాంటి దగ్గరగా చేసాం. అండ్ డెఫినెట్లీ నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్. ఎన్వి ప్రసాద్ గారు ఆఫ్టర్ రచ్చ చేస్తున్నారు కదా. అరవింద్ గారు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎన్వి ప్రసాద్ గారికి ఈ సినిమా మాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ అరవింద్ గారి గురించి చెప్పట్లేదు, మగధీర తర్వాత నేను చేసే కాంబినేషన్. లేట్ అయినా మంచి సినిమానే పడింది మాకు. 7 years తర్వాత కొత్తగా గీతా ఆర్ట్స్కి వచ్చి నేను చెప్పడానికి ఏం లేదు. గీతా ఆర్ట్స్ని మీరు అంటే మీ మామయ్య గారి కంపెనీ కాకుండా యాజ్ అ హీరోగా 2 సినిమాలు చేశారు కాబట్టి గీతా ఆర్ట్స్లో, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ గీతా ఆర్ట్స్? ఇట్స్ లైక్ వెల్ ఆర్గనైజ్డ్ కంపెనీ. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం నేను ఇంత రిలాక్స్డ్గా నేను చేశాను. మీరు ఎప్పుడు సక్సెస్ వెనకాల పరిగెత్తలేదు, నేను నా అబ్జర్వేషన్ చూస్తున్నాను. అంటే మీరు ఆగడు తర్వాత బ్రూస్లీ చేశారు, అవును, కిక్ తర్వాత సురేంద్ర రెడ్డి సినిమా చేశారు. యువర్ లాంచింగ్ వాజ్ విత్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఆ తర్వాత విత్ రాజమౌళి, తర్వాత ఆరెంజ్ చేశారు. సడన్గా యూ పిక్డ్ అప్ సంపత్ నంది, యూ డిడ్ రచ్చ అండ్ విచ్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. మీరు ఒక్కసారి మాటిస్తే అనేది అంటారు, నాకు తెలీదు ఏంటి అసలు ఈ ర్యాండమ్ ఇది ఏంటి, కాన్షియస్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డైరెక్టర్సా లేకపోతే